ఆ యొక్క యజ్ఞ సంకల్పాన్ని యజ్ఞంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. ఏడుకొండలు దిగొచ్చి ఇప్పుడు మనకి ఈ యొక్క యాగమండలంలో ఏం చేసి ఉంటారు. ఇప్పుడు ఆచార్య రైతులు చేస్తున్నటువంటి కార్యక్రమము అగ్ని ప్రతిష్టాపన. అంటే ఈ యొక్క యజ్ఞానికి ఏదైనా సరే యజ్ఞం అనేటువంటిది ప్రారంభం కావాలన్నా పరిపూర్తి కావాలన్నా అందులో ముఖ్యమైనటువంటి పురోహితుడు అగ్ని భగవానుడు. ఈ విషయాన్ని మనకి ఋగ్వేదం చెబుతూ ఉన్నది. శ్రేష్టమైనటువంటి ఒక కులపర్వతం దగ్గర కూర్చుని చెప్తే ఆ యొక్క భగవన్నామస్మరణ కొన్ని కోట్ల సార్లు చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుంది. అటువంటిది స్వయంగా వెంకటేశ్వర స్వామి వారికి నిత్య హోమం జరిగేటువంటి యాగమండపంలో మీరందరూ చేసేటువంటి భగవన్నామస్మరణ ఇంత ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని శాస్త్రాలు కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు. కాబట్టి భక్తులారా, మీ అందరి చేత కూడా మనస్సులో ఉండే కోరికలని భగవంతుడికి చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇస్తూ మీ అందరితో సంకల్పం చేయడం జరుగుతుంది. దానినే భక్త సంకల్పము అంటారు. ఆ యొక్క సంకల్పం చేసిన తర్వాత నుండి ప్రతి ఒక్కరూ యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని కానీ గోవింద అనే మనస్సులో మననం చేస్తూ ఉండండి. ఎందుకని అంటే సమ్యక్ కల్పయతి ఇది సంకల్ప. సంకల్పం అంటే ఏదో సంస్కృతంలో 4 మాటలు చెప్పి గురువు గారు మమ అనిపించారు, మనం మమ అన్నాం అంటే అది సంకల్పం కాదు. ఏం చెప్తున్నాడు? సమ్యక్ కల్పయతి ఇది, నేను ఈ పనిని చేస్తాను అని ఒక ప్రమాణం చేయడమే సంకల్పము. ఆ యొక్క సంకల్పాన్ని ఏం చూపిస్తున్నారు? ఈ యొక్క యజ్ఞాలంతా కూడా మీ అందరి ప్రతినిధిగా ఉండి ఆ యొక్క ఆచార్య వైద్యుని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్పిన విధానంగా మీరందరూ కూడా సంకల్పం చెప్పి స్వామివారి యొక్క భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి యజ్ఞం పూర్తయ్యేంత వరకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మనం భగవన్నామస్మరణ చేస్తే భగవంతుడు ఎలా స్వీకరిస్తాడో తెలిసాలి. అప్పుడే మాటలు నేర్చుకుంటున్నటువంటి చిన్న పాపడు తల్లిదండ్రులను అమ్మా నాన్న అంటే ఆ దంపతులు ఎంత పొంగిపోతారో మనం మనస్ఫూర్తిగా గోవింద అంటే వెంకటేశ్వర స్వామి వారు పొంగిపోతారండి. ఎందుకనో తెలుసా? ఎత్ర మనకి స్వామివారి నారద మహర్షికి స్వామివారికి ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే ఆయన స్వామివారికి వైకుంఠం వెళితే కనబడలేదు నారద మహర్షి. అయితే మొత్తం అన్ని లోకాలు వెతుక్కుంటూ వచ్చి ఈ యొక్క భూలోకంలోకి వచ్చాట. భూలోకంలో ఒక 10 మంది జనాల మధ్యలో ఒక చిన్న పిల్లవాడిలా కనబడ్డాడు వెంకటేశ్వర స్వామి వారు. స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంటే, మద్భక్తాయత్ర గాయంతి తత్ప్రతిష్ఠామి నారదా అన్నట్టండి. అంటే నా భక్తుడు ఎలుగెత్తి గోవిందా నన్ను ఎక్కడ పిలుస్తాడో వాడి హృదయమే నాకు వైకుంఠం, వాడే నాకు పరమ భక్తుడు అని చెప్పి స్వయంగా నారద మహర్షి చెప్పినటువంటి మాట. అటువంటి భగవన్నామస్మరణ మనం ఎలా చేయాలి అంటే, భగవంతుడికి వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతుడికి నిలబడి స్వామివారు లక్ష్మీదేవితో చెప్పాలి, చూసావా నా భక్తుడు ఎలుగెత్తినది ఎలా పిలుస్తున్నాడు అని. అలా చేయాలి మనం భగవన్నామస్మరణ చేస్తే. అయితే మనం ఇప్పుడు భగవన్నామస్మరణ ఎలా చేస్తున్నామంటే పొద్దున్న కింద 2 ఇడ్లీలు అరిగిపోతాయేమోనని భయంతో చేస్తున్నారు ఇక్కడ భగవన్నామస్మరణ. కాబట్టి భక్తులారా, ఇంకొక 2 సార్లు మీతో భగవన్నామస్మరణ చేయించి సంకల్పం చెప్పించడం జరుగుతుంది. అయితే మనం భక్తిని స్వామివారికి చూపించడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం భగవన్నామస్మరణ. మనమంతా కూడా భగవన్నామస్మరణ ఎలా చేయాలి అంటే స్వామివారి హృదయం కరిగిపోవాలి. అలా భగవన్నామస్మరణ చేయాలి కానీ పక్కవాడు నిద్రపోయేలా సమవేదం పాడకూడదు కదా. ఎందుకని? మద్భక్తాయత్ర గాయంతి తత్ప్రతిష్ఠామి నారద. స్వామివారికి నిజంగా మీ భగవన్నామస్మరణ నచ్చితే ఆయనే ఒక పిల్లవాడు రూపంలో వచ్చి మన మధ్యలో కూర్చోవచ్చు, ఖచ్చితంగా కూర్చుంటాడు ఆయన. అటువంటి భగవన్నామస్మరణ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటపతి ఎదురుకుండా కూర్చొని చేస్తే ఎంత బలంగా ఉండాలి భగవన్నామస్మరణ. దిక్కులు వెంకటిపోవాలి తండ్రి. ఏకనాగ అంటారు. అంటే దిక్కులన్నీ కూడా ఘంటానాదం చేస్తే కళ్ళలో ఎలా అవుతుందో మనం గోవింద అంటే దిక్కులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా యజ్ఞం జరుగుతుందనే ఉద్దేశంతో తెలుసుకోవాలి. అలా ఉండాలి మన భగవన్నామస్మరణ. కాబట్టి ఇంకొక 2 సార్లు భగవన్నామస్మరణ చూపిస్తాను. ఎలా చెప్తారు అనేటువంటి విషయాలు మీకే వదిలేస్తున్నారు. తర్వాత సంకల్పాన్ని ప్రారంభం చేస్తున్నారు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. లక్ష్మీరమణ గోవింద. ఆపదకు కులవాడ అనాథ రక్షక గోవింద. అడుగడుగు దండాలవాడ
రాజులవాడ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. అందరూ కూడా సంకల్పాన్ని పట్టండి. శ్రీయః శ్రీయః ఓం నమో వెంకటేశాయ. మరి ఇప్పుడు దిగాలి అందరూ. నేను ఇన్స్టాలో పెట్టా, యూట్యూబ్లో పెడతా. నేను వచ్చినప్పుడే ఇప్పుడే బస్ నుంచి దిగి చెక్కింగ్ కోసం వెళ్తున్నాం. చెకింగ్ में जाओ. మనం రైట్కి పోవాలా, పొరపాటున లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అయిపోయింది ఇప్పుడే. బొట్టు ఏం బొట్టు పెట్టిండే బాబు. జుట్టు సెట్ చేసుకోవడానికి టైం అయిపోతుంది. ఫ్యాక్ట్ షీస్ దయ్యం. బ్యూటిఫుల్ డే. ఈ అమ్మాయికి లేదు గాన్ గాన్ గలీజ్ కూడా చేయాలి కదా. ఎవరో అంటారు అనా అంటేనే తెలుస్తుంది. లేవండి ముందు స్కామ్ చేసిందాం. సో ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. బాయ్. ఇప్పుడే కొండ మీదకి వచ్చినాం. హాయ్. మీకు ఒక వ్యూ, అక్కడ పింక్ బ్లాజమ్స్ ఉన్నాయి చూసుకున్నట్టయితే. చూడండి ఎంత బాగుంది. చెరీ బ్లాసమ్స్ అంటుంది బిందు, కానీ నేను పింక్ బ్లాసమ్స్ అని పిలుస్తాను. గే అనుకోండి. చూడండి ఎంత బాగుందో. అబ్బో వామ్మో, ఆ టవల్ వేసుకొని బాగానే ఉన్నా నేను. సోయా సెట్ అవుతుందిలే, డోంట్ వరీ. ఇప్పుడే దిగినాము. ఫుల్ ఆకలి అవుతుంది. బిందు ఘోరంగా ఆకలి అవుతుందంట. కడుపులో గంట కొడుతుందంట. నువ్వు కదా గంట కొడుతుందని ఇప్పుడు తినేసి తర్వాత పుష్కరిణికి వెళ్ళి పుష్కరిణిలో నేను స్నానం చేస్తా. బిందు చెయ్యనంటుంది. ఎనీవేస్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే దేవతలు కూడా స్నానం చేస్తారు, దాంట్లో మనం కూడా చేయాల్సిందే. పుష్కరంలో ఎవరు అట్లాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు చెయ్యరు. చేసినా కానీ పిల్లలు చేస్తారు, పెద్దలు ఎవరు చేయరు. నువ్వు పిల్లోడు అంటే ఎవరు నమ్మడే అని. నువ్వు కొనుక్కుంటున్నావు కదా మరి మండి పెడే కదా. అన్నీ విని సేమ్ అన్నీ పెట్టినా మండి విని మండి విడి ఎంత బాగుంది సీరియస్లీ. అటు కాదు, ఇటు 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 ఇటు